Hi friends, I am Shankar, contract JL in English, working in Government Junior College, Murigonda, Khammam district. Today topic past tense. మనం గతంలో ప్రజెంట్ టెన్స్ అన్న వీడియో కంప్లీట్ చేసుకున్నాం. ఇది సెకండ్ వీడియో పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ గురించి మనం టోటల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో మొదటి రకం ఉంది సింపుల్ పాస్ట్. It is used to express an action completed in the past. ఇది పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగినటువంటి విషయాలను గురించి చెప్పేదాన్ని పాస్ట్ టెన్స్. కంప్లీటెడ్ ఇన్ ది పాస్ట్ అంటే గతంలో జరిగిన విషయాలని తెలియజేస్తుంది ఈ టెన్స్. ఇందులో కీవర్డ్స్ ఎస్టర్డే, లాస్ట్ నైట్, ద డే బిఫోర్, ద ప్రీవియస్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో మొదలగునవన్నీ ఇందులో వచ్చేటువంటి కీవర్డ్స్. నెక్స్ట్ వన్, ఇందులో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను అని. నెక్స్ట్ వన్, ఇక్కడ వెంట్ అన్నది ఏంటి అంటే వెర్బ్ రెండో రూపంలో ఉంది. ఇది పాస్ట్ టెన్స్ లో మనం గమనించాల్సినటువంటి ముఖ్య అంశం. ఐ సా ద ఫిల్మ్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి ఒక సినిమా చూశాను అని అర్థం. ఇక్కడ సా అన్నది ఏంటి వెర్బ్ యొక్క రెండో రూపం. వి విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మేము తిరుపతిని దర్శించాము. నరేష్ పెయిడ్ స్కూల్ ఫీజ్ లాస్ట్ మంత్. నరేష్ స్కూల్ ఫీజు లాస్ట్ నెల అంటే గత నెలలో స్కూల్ ఫీజు చెల్లించాడు అని. నెక్స్ట్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. భారతదేశము 1947లో భారతదేశం స్వాతంత్రం పొందింది. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం. గాట్ అన్నది ఇక్కడ వెర్బ్ యొక్క రెండో రూపం. గెట్, గాట్, గాట్. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూ. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ది పాస్ట్. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ కంటిన్యూగా చెప్దాం. కీవర్డ్స్ వైల్, వెన్, ఎట్, 5 PM, ఎస్టర్డే అండ్ ఎక్సెట్రా. ఐ, హీ, షీ, ఇట్ కి వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. వి, దే, యు అనే వాటికి ప్లూరల్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కి వర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకే, స్ట్రక్చర్. మనకి స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ మనం ఫాలో అవుదాం. సబ్జెక్ట్ వాజ్ లేదా వర్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్, వెర్బ్ మొదటి రూపం ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ పాస్ట్ కంటిన్యూ. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్ ఎస్టర్డే హీ వాజ్ స్లీపింగ్. నేను ఎప్పుడైతే అతని యొక్క రూమ్కి నిన్న వెళ్ళానో అతను నిద్రపోతూ ఉన్నాడు. కాబట్టి వెన్ అన్నది ఇక్కడ కీవర్డ్గా మనం గుర్తించాలి. ఎస్టర్డే అన్నది పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్గా మనం గుర్తించాము. వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్ హీ వాజ్ స్లీపింగ్. ఇక్కడ హీ వాజ్ స్లీపింగ్ అనేది వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, స్లీపింగ్ అనేది మెయిన్ వెర్బ్కి ప్లస్ ఫామ్ యాడ్ చేసుకున్నాం. అట్లాగే సెకండ్ వన్, వెల్ ఐ వాజ్ కాలింగ్ హర్ హీ వెంట్ అవే. నేను ఎప్పుడైతే ఆమెను పిలుస్తూ ఉన్నానో ఆమె వెళ్ళిపోతుంది. కాబట్టి వెల్ ఐ వాజ్ కాలింగ్ హర్ షీ వెంట్ అవే. నెక్స్ట్ వన్, దే ప్లేడ్ ద మ్యాచ్ వెల్ ఇట్ వాజ్ రైనింగ్. దే ప్లేడ్ ద మ్యాచ్. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఆడారు. ఎప్పుడైతే వాళ్ళు క్రికెట్ ఆడారో అక్కడ ఏమైతుంది వెల్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం ప్రారంభమైంది. నెక్స్ట్, వెన్ ఫాదర్ కేమ్ టు హౌస్ మదర్ వాజ్ కుకింగ్. ఎప్పుడైతే నాన్నగారు ఇంటికి వచ్చారో తల్లి ఏం చేస్తున్నది, వంట చేస్తూ ఉన్నది. మదర్ వాజ్ కుకింగ్. ఇక్కడ మదర్ వాజ్ కుకింగ్, మదర్ సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, కుకింగ్ అనేది వెర్బ్ మెయిన్ వెర్బ్కి. నెక్స్ట్ వన్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎస్టర్డే. నేను నీ కోసం నిన్న వేచి ఉంటూ ఉన్నాను.
past perfect tense. This tense used to indicate an action which was completed before another action started in the same past time. నెక్స్ట్ దీనికి సంబంధించిన కీవర్డ్స్. ఓకే, మనకి స్ట్రక్చర్. ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ అన్నది మనకి హెల్పింగ్ వెర్బ్, V3 అంటే వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది, అట్లాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. వెన్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను ఎప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళానో అంతకంటే ముందే ఆ రైలు అన్నది వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి గతంలో జరిగినటువంటి రెండు విషయాలలో ముందుగా జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్గా చెప్తాము, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్గా చెప్తాము. కాబట్టి ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్. వెన్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ అన్నది సింపుల్ పాస్ట్. నేను ఎప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళానో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, కాబట్టి ఇది దానికంటే ముందు జరిగిన యాక్షన్ కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ సీన్ ద ఫిల్మ్ బిఫోర్ యూ సా ఇట్. ఆ సినిమా చూడక ముందే నేను ఆ సినిమాను చూశాను. ఇక్కడ మనకున్న స్ట్రక్చర్ ప్రకారం హ్యాడ్ ప్లస్ సూత్రం ప్రకారం ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం వెర్బ్ యొక్క మూడో రూపం అంటే సీ, సా, సీన్. ఐ హ్యాడ్ సీన్ దట్ ఫిల్మ్ బిఫోర్ యూ సా ఇట్. గతంలో జరిగిన రెండు విషయాలలో ముందుగా జరిగినది ఏంటి అంటే ఇక్కడ ఐ హ్యాడ్ సీన్ దట్ ఫిల్మ్ బిఫోర్ యూ సా ఇట్. నేను చూసిన సినిమా తర్వాత నువ్వు చూడడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ బిఫోర్ గాంధీజీ డైడ్. బిఫోర్ యూ కేమ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. It is used to express an action began in the past and continued up to some point of time in the past. గతంలో ఒక పని ప్రారంభమై ఆ పని ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నట్లయితే దీన్ని ఆ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తాము. ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్ మనకి బిట్వీన్ 9 PM and 10 PM, ఫ్రమ్ 2008 to 2010, ఫర్ 1 hour మొదలైనవి ఇందులో వస్తుంటాయి. నెక్స్ట్ వన్, ఇందులో దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years by yesterday. నెక్స్ట్ వన్, we had been living in Khammam for 6 years by last month. We had been studying here for 2 years by last month. They had been working at this factory from 2000 to 2010. Thank you for watching my videos and share and subscribe.